వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తిరుపతి నివాస్ న్యూస్. తిరుమలలో జరిగిన నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి. నేను తప్పు చేసి ఉంటే, తిరుమల లడ్డూలో ఏమైనా కలిపి ఉంటే నేను, నా కుటుంబం సర్వనాశనమైపోతాం. భూమాన కరుణాకర్ రెడ్డి పుష్కరంలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించిన భూమాన కరుణాకర్ రెడ్డి. గోవిందా 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 వేలమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను, నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిల్లల బర్త్డేకు హాజరైన లంబాడి లైవ్ ఐక్యవేదిక జిల్లా హన్మకొండ అధ్యక్షులు లావడియా పల్లవిరాజు నాయక్ పాల్గొనడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లోని బోడుప్పల్, చిల్కా నగర్ విజేఆర్ ఫంక్షన్ హాల్లో కేతావత్ రాజేశ్వరి, బాలాజీ కుమారుడు రాజ్ కుమార్తె దీజా కవల పిల్లల జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది. ఇందులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ లావడియా శారదారాం నాయక్, రిటైర్డ్ ఆర్ఈసీ సూపరింటెండెంట్ పోరిక శ్యామలా నాయక్, లావడియా వనిత గోవర్ధన్, కళ్యాణ్ లావడియా, విజయ హేమా నాయక్, శ్రీకాంత్, శ్రీవిద్య లావడియా, పల్లవిరాజు నాయక్, జీవన, శ్రీ సేవాగ్, పోరిక గులాబ్ సింగ్, రవినాథ్, రామ్దాస్, ఆకాష్, ఇన్స్టిట్యూట్ మహేశ్వరి, లక్ష్మణ్ నాయక్, సుగుణ, జుమ్ములాల్, నితిన్, ఉదయశ్రీ, పవన్, భారతీభాయ్, మహావీర్ సింగ్, రాజన్న, వంశీ, మాజీ సర్పంచ్ జగన్ నాయక్, పోలీస్ డిపార్ట్మెంట్ కేతావత్, సంతోష్ నాయక్, శంకర్, పోరిక సరిత, సంతోష్ కుమార్, సరిత, సంజీవ్, పరశురాం నాయక్, జిల్లా జడ్జ్, గవర్నమెంట్ పీపీ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ యూనియన్ చాలా మంది బంధుమిత్రులు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించడం జరిగింది. ఈ ఫంక్షన్ ను అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన గవర్నమెంట్ జిల్లా పీపీ రాజేశ్వరి, హెల్త్ డిపార్ట్మెంట్ బాలాజీ, అందరికీ కృతజ్ఞతలు తెలిపిన దంపతులు. పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం రాజీవ్ స్వగృహ మరియు కరుణగిరి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో శ్రీరక్ష హాస్పిటల్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించి సుమారు 500 మందికి అనేక రకాల టెస్టులు చేసి ఉచితంగా 5 లక్షల రూపాయల మందులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ జిల్లా కోఆర్డినేటర్ ఈవి రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్, భూక్యా శ్యామ్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి, జిల్లా సీనియర్ నాయకులు కనవరాలపూడి ఉపేందర్ రావు గారు, జిల్లా కార్యదర్శి వీరభద్రం, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి లంకపల్లి సాగర్, జిల్లా నాయకులు అంకత్ పాపారావు, వీధుల వీరభద్రం, శాసనాల సాయిరాం మరియు వైద్య సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్కును అందజేసిన మహేష్ బాబు దంపతులు ఏఎంబీ తరఫున మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేసిన మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి గారికి స్వయం కృషికి అరుదైన గౌరవం. హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారి స్వయం కృషితో ఉన్నత శిఖరాల్లో చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మెగాస్టార్ గారికి మరో గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి గారి పేరు నమోదైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్లోని ఓ హోటల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ను బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గారు అందుకున్నారు. డాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. చిరంజీవి గారు 6 వయసులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్తో డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో 156 మూవీల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. చిరంజీవి గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కటంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి గారు receive the Guinness World Record presentation for the most prolific actor and iconic dancer for over 24,000 moves. I request our guest of honor, Amir Khan sir, to join hands along with Mr. Richard in receiving this. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment. భారత్లో ఉన్న యావత్ హిందూ మతస్థులు దిగ్భ్రాంతికి గురవుతుంటే ఇంతలో లడ్డూలో గుట్కా ప్యాకెట్, సిగరెట్ పీక రావటం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు. గత పాలకులు చేసిన తప్పిదానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు టీటీడీ దేవస్థానంలో సంప్రోక్షణ హోమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకి విదితమే. తెలంగాణ ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామం చెందిన దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లి వచ్చారు. శ్రీవారి దర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా ఓ లడ్డూలో గుట్కా ప్యాకెట్, సిగరెట్ పీక కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి కల్తీ లడ్డూ తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాలు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి.
ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ అయిపోయిందండి మా దర్శనం. మేము 4 వెళ్తామండి, అంతే అండి. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. శాంతి హోమం. తిరుపతి జిల్లా నివాస్ న్యూస్. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం శాంతి హోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు శాంతి హోమం కొనసాగనుంది. హోమం పూర్తయిన తర్వాత లడ్డూతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. ఇవాళ రోహిణి నక్షత్రం శ్రీవారి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ముందుగా శాంతి యాగం, వాస్తు హోమం నిర్వహణ జరుగుతుంది. చివరగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. అయితే శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. తిరుమల ఈవో శ్యామలారావు మాట్లాడుతూ, శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యితో దోషం వల్ల అపచారం కలిగినందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం తిరుమల శ్రీవారి 82,436 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.57 కోట్లు సమకూరింది. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది.